నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias Sinu65. ఈ వీడియోలో మనం పొద్దుగాల నుంచి 2 ప్రోమోలు రిలీజ్ అయినాయి, దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు లైవ్లో నామినేషన్లు జరుగుతున్నాయి, అవి ఎట్లా జరుగుతున్నాయి, దాని సంగతులు ఏంది మొత్తం ఇప్పుడు చెప్పా. ఎందుకంటే మొత్తం ఇప్పుడు చెప్తే ఎపిసోడ్లో చెప్పడానికి ఏం లేదు అక్కడ. ఈవెన్ బిగ్ బాసే ఇంతకుముందు అనౌన్స్ చేసింది డైరెక్ట్గా, పోయిన వారం చూపించిన ఉత్సాహాన్ని మీరు ఈ వారం మాత్రం అస్సలు చూపించడం లేదు కాబట్టి మంచిగా చేయరా నామినేషన్ గట్టి రీజన్లతో గట్టి పంచాయతీలు పెట్టుకోరని చెప్పిండు. ఎందుకంటే వెరీ సిల్లీ రీజన్స్ తోటి నామినేషన్ జరిగినాయి. ప్రతి ఒక్కరిది నిమిషం లోపలనే నామినేషన్ అయిపోయే సిచ్యువేషన్కి పోయింది. అంటే ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేస్తారు కదా, రంగులు పోతున్నారు కదా, దనదన అయిపోయింది. లైక్ నాగమణి కంట శేఖర్ భాష అని పిలిచి నీ జోకులు నచ్చుతలేవు అనేది ఒకటి. ఇంకోటి ఏందబ్బా, స్వీట్ల గురించి నామినేట్ చేసిండబ్బా, లడ్డూలో నామినేషన్ అని. అయితే నాగార్జున గారు లడ్డులు పంపించారు అని చెప్పి మొన్న లడ్డులు ఇచ్చారు కదా. ఆ లడ్డులు అంటే శేఖర్ భాష అన్న వాళ్ళ రూమ్లో సపరేట్గా లగ్జరియస్ రూమ్ అని ఒకటి ఇచ్చారు కదా, డ్రాగన్ ఫ్లై రూమ్. ఆ రూమ్లో తీసుకుపోయి శేఖర్ భాష అని పెట్టిండంట. అందరికీ ఇచ్చినవి అంటే నాగమణి కంటే చాలా హట్ అయ్యి, అందరికైనా ఇచ్చినవి మీరు వెళ్ళి అలా ఎందుకు లోపల పెట్టుకున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నామినేట్ చేసిండు. అయితే ఇక్కడ శేఖర్ భాష అన్న, దీనికి నేనేం మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు, ఇది గట్టి పాయింట్ కాదు, ఫ్రిడ్జ్లో స్పేస్ లేదు, రేషన్ వచ్చింది, అంత ఫ్రిడ్జ్లో నింపారు కాబట్టి ఆ స్వీట్లను తీసుకెళ్ళి ఏదో ఒక ప్లేస్లో పెట్టాలి కాబట్టి ఆ రూమ్లో పెట్టిన. అండ్ రూమ్లో పెట్టేటప్పుడు కూడా అందరికీ చెప్పిన, బయట పెడితే చీమలు పట్టేటట్టు ఉంది, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను ఆ రూమ్లో లోపల పెడుతున్నా, లాకర్ ఉంది అందులో పెడుతున్నా, పెట్టి అందరికీ చెప్పినట్టు ఎవరు కావాలన్నా కానీ పోయి తీసుకోరని చెప్పేసిన. అది నీ ముందే చెప్పినా, నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తే నేను ఏం మాట్లాడినా అర్థమవుతుంది. ఇంకో స్ట్రాంగెస్ట్ పాయింట్ ఉంది, మీరు వేసే జోకులు నాకు నచ్చలేవు అన్నాడు రామచంద్ర. ఇదొక్కటే కాదు, చాలామంది చాలా రకాల నామినేషన్ చేసారు. లైక్ ఆదిత్య ఓమన్ అయితే అభయ్ మై బ్రదర్, ఎందుకంటే అభయ్ ఈయన నామినేట్ చేసింది అంతే. అభయ్ ఈయన నామినేట్ చేసినందుకు ఈయన కోపం వచ్చింది. ఈ పెద్ద మనిషి హౌస్లో చూడాలి, ఛాతి ఇట్లా అనుకొని ఇట్లా పెట్టి పెద్ద మనిషి ఇట్లా నడుచుకుంటూ తిరుగుతాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, గార్డెన్ ఏరియాలో అడిగిడికి తిరుగుతాడు. చూడండి అదేదో సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది అబ్బాయి, ఇట్లా ఛాతి మీదకి పెట్టి అటు ఇటు నడుస్తూ ఉంటాడు. పెద్ద మనిషి అంటే ఇట్లా నడవాలి అన్నట్టుగా నడుస్తుంది చూడరు. ఆ సినిమా పేరు యాదకొచ్చారు కరెక్ట్ టైంకి. ఛాతి అన్న అంటే ఛాతి పెట్టి ఇట్లా నడతారు ఆ టైప్లో. మొత్తానికైతే అట్లా నడుతా ఉన్నాడు, అటు ఇటు పెద్ద మనిషి లెక్క అటు ఇటు నడుతా ఉన్నాడు. అదే ఎత్తాడు. అప్పటి నుంచి నామినేషన్స్ బ్రేక్ దొరికితే చాలు ఛాతి ఇట్లా మీదకి పెడతాడు, నడతాడు. ఇట్లా గమ్మత్ అనిపిస్తుంది నాకైతే. మీరు చూడు, లైవ్ చూస్తే వెరైటీ ఉన్నది. ఆదిత్య ఓం అన్న ఎందుకు నామినేట్ చేసిండు, అభయ్ ఆదిత్య ఓం నామినేట్ చేస్తే ఆదిత్య ఓం అభయ్కి నామినేట్ చేసిండు అన్నట్టు చేసి ఏమిచ్చిండు, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నాడు. ఇలాంటి నామినేషన్లు సీజన్ 1లో సీజన్ 2లో నడిచినాయి. ఇప్పుడు కూడా నువ్వు చాలా స్ట్రాంగ్, సీజన్ 5లో కూడా యానిమాస్టర్ నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నేను నామినేట్ చేసిన, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవాలంటుంది. రాచకం అయితే లైక్ దట్. ఇప్పుడు ఆదిత్య ఓమన్ ఏం చేసిండంటే, నేను 3 రీజన్స్ చెప్తా అని చెప్పి, ఒకటి ఇక్కడ నేను గెలిస్తే నా ఫ్యామిలీ, నా సోషల్ వర్క్, నా చారిటీకి ఉపయోగపడుతుంది. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అబ్బాయి బ్రదర్, నువ్వు నా మై ఫ్రెండ్ అబ్బాయి, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్. రెండోది, కన్వర్జేషన్లో ఉండట్లేదు అని నువ్వు అన్నావు, ఇది కరెక్ట్ కాదు. మూడవది, మీరు ఫుటేజ్ చూపించండి నేను కన్వర్జేషన్లో లేదు అనేది చెప్పిండు. ఇట్లాంటి కైండ్ ఆఫ్ రీజన్స్ ఉండేసరికి బిగ్ బాస్ దడుచుకొని, అయ్యా సారు మీకు దండం పెడతా, అసలే అటు నడుతుంది, నిలకడ మీద లేదు, నీళ్ళ మీద నడకుంది, జరంతా కొంచెం గట్టిగా చెయ్యిర్రి. సీజన్ ఇటు రూపంలో పోవాలంటే మళ్ళీ శివాజీ గారిని తీసుకొచ్చి పెట్టలేం కాబట్టి మీరే తన్నాడుర్రు అని చెప్పి. అఫ్కోర్స్ వీళ్ళ ప్లానింగ్స్ వీళ్ళకు ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఖచ్చితంగా రాబోతున్నాయి. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైల్డ్గా గేమ్ ఆడగలిగితే మాత్రమే ఈ సీజన్ ముందుకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికైతే ఐసీయూలో ఉంది, ఐసీయూలో నుంచి జనరల్ వార్డ్కైనా షిఫ్ట్ కావాలి. సరే, పొద్దుగాల ప్రోమో, సెకండ్ ప్రోమో, ఈ 2 ప్రోమోలను చూస్తే మీకేమనిపించింది? ఫస్ట్ ప్రోమో నామినేషన్స్ ఎపిసోడ్ జరగబోతుంది, అది పెద్దగా సప్పగానే జరుగుతుంది అనే ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి సెకండ్ ప్రోమోలో నామినేషన్స్ కాకుండా జనరల్ టాపిక్ వేసారు. ఆ జనరల్ టాపిక్లో ఏం వేసారు చూసిరా? విష్ణుప్రియ రాంగ్ కాదు అని చూపించడానికి వేసినట్టే ఉన్నది ఇదైతే ప్రోమో. నిజంగా ఎవరు మన ఇద్దరు, నిఖిల్ అండ్ సోనియా లైవ్లో మీరు చూస్తా అంటే ఏళ్ళు గుంజుకునుడు, అగ్గు చేసుకునుడు, నెత్తిల చేతులు పెట్టి గోక్కునుడు, ఇవన్నీ రకాలుగా. ఇంతమంది ప్రోమోలు చూస్తే సిగరెట్లు మానేరా, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అనగానే ఇసుక సిపాయ మనకు లేవనుకోరు. ఓకే, ఇసుక సిపాయ పాట వేసిరా, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసిరు, లుక్కులు కళ్ళు ప్లస్ వీళ్ళు మైనేస్ విష్ణుప్రియ ఒక్కతే ఇంటూ. ఇప్పుడు ఒక విష్ణుప్రియ ఒక్కతే ఇంటూ అయింది అన్నట్టు వీళ్ళకి. అయితే విష్ణుప్రియ, సోనియా వీళ్ళిద్దరు నామినేషన్ కొంచెం స్ట్రాంగ్గా జరిగింది.
దీంతో మనకి సోనియా సైడ్ కొంతమంది, విష్ణుప్రియ సైడ్ కొంతమంది పోయే ఛాన్సెస్ వెరీ హై. అండ్ సోనియా సైడు కూడా వస్తారు, ఎందుకంటే ఫస్ట్ తప్పు సోనియాది, సెకండ్ తప్పు విష్ణుప్రియది కూడా ఉంది కదా, ఆ తప్పే పెద్దదని భావించే కొంతమంది సోనియా సైడ్ వస్తారు. ఆ తప్పు కాదురా ఫస్ట్ ఎవరిది తప్పు అదే తప్పు అనుకునే వాళ్ళు విష్ణుప్రియ సైడ్ వస్తారు. నేనైతే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్కి అయితే విష్ణుప్రియకే ఓటేస్తాను, ఎందుకంటే విష్ణుప్రియది మొదటి తప్పు లేదు. విష్ణుప్రియ చాలా హంబుల్గా సారీ కూడా చెప్పింది. అండ్ నామినేషన్స్ ఇంతకుముందు జరిగిన దాంట్లో విష్ణుప్రియ నాగమణి కంటే నామినేట్ చేసింది ఒకటి. అప్పుడు నువ్వు లాస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన నీ ఫ్రెండ్షిప్, నీతో ఫ్రెండ్షిప్ చేసిందే నేను అబ్జర్వ్ చేయడానికి అన్నావు, నేను ఎగ్జామిన్ చేయడానికని అన్నావు కాబట్టి అది నాకు నచ్చలేదని ఒక పాయింట్ తోటి. రెండోది వచ్చేసి సోనియా నామినేట్ చేసింది, నేను అడల్ట్ కామెడీ చేయలేదు, మీరు అడల్ట్ కామెడీ అన్నారు, నేను దానికి కూడా కాదు ఫీల్ అయింది. ఇప్పుడు నేను మీకు సారీ చెప్పిన ఈవెన్ నా తప్పు లేకపోయినా నేను మీకు సారీ చెప్పిన, ఫస్ట్ నేను తప్పు చేయలేదు, ఆ తర్వాత కూడా నేను కూల్ అయిపోయినా, మీరు మాత్రం నాకు సారీ చెప్పలేదు. రెండోది నాగార్జున గారి ముందు కూడా డిస్కషన్స్ అక్కడ మీరు చెప్పిన విధానం కానీ మీరు అసలు తగ్గలేదు ఆ విషయంలో, నా సైడ్ తప్పలేకపోయినా కానీ అని ఆ పాయింట్ చెప్పంగానే ఇక మళ్ళీ అందుకుందయ్యా, నువ్వు అడల్ట్ కామెడీకి సంబంధించిన దానివి, నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా అడల్ట్ కామెడీ చేస్తావు, అసలు నువ్వు ఏది మాట్లాడినా నేను అడల్ట్ కామెడీ అనుకుంటా, నా దగ్గర నీకు స్పేస్ చేయలేదు, నువ్వు నాకు ఫ్రెండే కాదంటే విష్ణుప్రియ అంటే మీరు ఎప్పుడు చూసినా నువ్వు చాలా అందంగా ఉన్నావు, వెరీ బ్యూటిఫుల్, హీరోయిన్ అని పిలుస్తూ ఉంటారు కదా, నాతో ర్యాప్ బిల్డ్ అయిందేమో అనుకో నేను మాట్లాడినా, అయినా కానీ నీతో అడల్ట్ అనేది ఏం మాట్లాడలేదు కదా అంటే నువ్వు అడల్టే మాట్లాడినావు. నువ్వు అప్పటితో ఆపకుండా నేను లోపలికి పోయిన తర్వాత సారీ చెప్పినట్టే చెప్పి నేను లోపలికి పోగానే నేను నో కామెంట్స్ అన్నాక కూడా లోపలికి పోయినాక నువ్వు సీతతో డిస్కస్ చేసినావు, అది అట్నే డిస్కషన్ చేసినావు అంటే అయ్యో నేనేం డిస్కషనే చేయలేదండి, డిస్కస్ చేయాలంటే ఫుటేజ్ ఉంది నాకు తెలుసు మీరు డిస్కస్ చేసిర్రు, ఇవన్నీ లైవ్లో వచ్చినాయి. ఒకవేళ ఎపిసోడ్లో ఇస్తే సోనియాకి బిగ్గెస్ట్ నెగిటివ్, ఎందుకంటే విష్ణుప్రియ అక్కడ నో కామెంట్స్ అన్న తర్వాత సారీ అండి మీరు తప్పుగా అనుకుంటుంటే అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉంది, అరే నేను ఏం తప్పు మాట్లాడినా అని అనుకుంటుంది అంతే తప్ప సీతతోటి వీళ్ళిద్దరు అట్నే కదా వీళ్ళిద్దరు ఇట్నే కదా కావాలని తప్పించుకుని మీద నో కామెంట్స్ అన్నది కదా ఇట్లాంటి ఏం మాట్లాడలేదు ఆమె వచ్చి అడల్ట్ రేటెడ్ కామెడీ చేసుకునేదాన్ని నువ్వు నీ కోవకు చెందిన దాన్ని కాదు నేను అని చెప్పడము ఇది చాలా తప్పబ్బా. ఏమని అనుకోరు, ప్రొఫెషన్ అన్నట్టే మనిషిని అన్నట్టే. ఇప్పుడు విష్ణుప్రియ అనే పర్సను శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది, కోట్ల మంది తెలుగు ప్రజలు చూసేది. జబర్దస్త్కి సంబంధించిన రకరకాల మల్లెమాలకు సంబంధించిన షోస్ చేసింది, పోవే పోరా చేసింది. ఇవేవి కూడా అడల్ట్ కామెడీకి సంబంధించిన అడల్ట్ కంటెంట్కి సంబంధించినవి కాదు, కానీ అడల్ట్ జోకులు డబుల్ మీనింగ్ డైలాగులు ఇందులో ఉన్నాయి, లేవని కాదు. ఇది బూత్ కైండ్ ఆఫ్ థింగ్ చేసేదే, కంప్లీట్గా బూత్ పర్సన్ కాదు కదా. సినిమాలు చేసిన 2-3 సినిమాలు చాలామంది హీరోయిన్లు చాలా వరకు పెద్ద ఇప్పుడు అనుష్క శెట్టిలే కావచ్చు, నయనతారలే కావచ్చు, ఎవరైనా కానీ రొమాంటిక్ సీన్స్లలో యాక్ట్ చేసిర్రు, హీరోయిన్లు అయినప్పుడు ఎన్నో రకాలుగా చేసిర్రు. అది సినిమా కోసం, అది సినిమాలో ఇక డైరెక్టరు ఇక అంతే సినిమా కోసం. ఇప్పుడు అనుష్క శెట్టి గారిని అంటామా, ఇంకెవరినన్నా అంటామా? ఇప్పుడు విష్ణుప్రియ లాంటి చోటా మోటా బచ్చగాలని అంటాం, కానీ మిగతా వాళ్ళని పెద్ద వాళ్ళని అనగలుగుతారా చెప్పురి? ఇప్పుడు విష్ణుప్రియ ఇప్పుడు ఈమె హీరోయినే, ఆమె హీరోయినే. ఇప్పుడు ఆమెకి ఛాన్సులు వస్తే ఇప్పుడు విష్ణుప్రియ కూడా హీరోయిన్గా చేసిందబ్బా, అందుకే చెప్తాను. ఇప్పుడు ఈమెన్న సోనియా కూడా హీరోయిన్గా చేసింది ఒక సినిమాలో, అది దిశకు సంబంధించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ కైండ్ ఆఫ్ సినిమా. అయితే ఇప్పుడు ఈమె అవకాశాల కోసమే సినిమా ఇండస్ట్రీలో తిరుగుతుంది ఇప్పుడు సోనియా అనే పర్సన్. ఈవెన్ సోనియా కంటే మోర్ సక్సెస్ఫుల్ పర్సన్ విష్ణుప్రియ, మోర్ సక్సెస్ఫుల్, మోర్ నోన్ పర్సన్, మోర్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న పర్సన్. అందుకే టార్గెట్ అంటే సోనియా టార్గెట్ ఏంటంటే నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఉండే, కానీ అయితే ఏంటంటే ఇప్పుడు నిఖిల్ టార్గెట్ని మార్కెట్లోకి బుట్ట తీసుకుపోయి ఏదో క్యారెట్ని వేసుకున్నట్టుగా టార్గెట్ని తన దగ్గర పెట్టుకున్నాడు, గ్రిప్లో పెట్టుకునేసరికి ఇప్పుడు టార్గెట్ లేక మసలు అంటే అయితే లేదు ఆమెకు మనసున పడతలేదు, అందుకని చెప్పి ఇంకో టార్గెట్ని సెలెక్ట్ చేసుకుని విష్ణుప్రియ కరెక్ట్గా యాక్చువల్గా అడల్ట్ కామెడీ చేయలే, అడల్ట్ డైలాగ్ కొట్టక ముందే పట్టుకున్నది. సరే నేను ఏదో సోనియా గురించి చెప్పినట్టు ఇక నామినేషన్లో జరిగిందే చెప్తున్నా. ఇక్కడ విష్ణుప్రియ ఏం అడిగిందంటే నేను అన్న అడల్ట్ అదేంటో చెప్పండి నాకు అంటది. అంటే నువ్వు చేసిందే అడల్ట్ అంటది, నువ్వు చేసేదే అడల్ట్, నువ్వు ఇక్కడ జోకులు వేసుకోవడానికి వచ్చిందని నేను జోకులు వేయడానికి తీసుకొచ్చారు. సరే జోకులు వేయడానికి తీసుకొస్తే జోకులు వేసింది అనుకుందాం, ఇదేంది బాధ? అడల్ట్ కామెడీ చేసుకునేదాన్ని నువ్వు, నాకు తెలుసు నువ్వు అడల్ట్ కామెడీ చేసేదాన్ని, నువ్వు బయట ఏం చేస్తావు తెలుసు. ఏ డైలాగులు కంటిన్యూగా పొద్దు నుంచి రాత్రి దాకా నువ్వు అడల్ట్ కామెడీ చేసుకునేదాన్ని, నీకేం తెలుసు? నాకు ఫ్యామిలీ ఉంది, నాకు అమ్మ నాన్న ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తే ప్రోమో కట్ చేసిండు బిగ్ బాస్, ఏడ ముఖం పెట్టుకునేది? కట్ చేస్తే తీసుకొచ్చిపోయా వచ్చే, కట్ చేస్తే మన నిబ్బా నిబ్బి యూట్యూబ్ ఛానల్లో అక్కడ జరిగిన నిబ్బా నిబ్బి చేష్టలన్నీ వచ్చాయి.
రెగ్యులర్గా పెడుతుంటారు కదా, ఆ టైప్లో చాలా వరకు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి ఫుటేజ్. నువ్వు ఎంత దాక్కున్నా, చీకట్లో పోయి దాక్కున్నా కానీ ఏం చేసినా బయటకు వస్తుందా? బయటకు వస్తున్నాయి కదా. ఆ సారు దగ్గరికి వస్తాండి, ఈ మేడం దగ్గరనే ఉండబట్టే ఇవన్నీ బయటకు పోవా? ఇవన్నీ అమ్మ నాయన చూడరా? ఇవన్నీ ఫ్యామిలీ లేదా? మళ్ళీ కడి చేస్తే ఇప్పుడు బిగ్ బాస్ని బదనం చేస్తారు, బిగ్ బాస్ అట్లా కడి చేసింది కాబట్టి వీళ్ళకి ఏది చేస్తే అది కడి చేస్తారు కదా. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టేసరికి ఫీల్ మారుతుంది. ఇక విష్ణుప్రియ మరి లైవ్లో చూస్తే అంటే అడల్ట్ కామెడీ అయితే ఎక్కడ చేయంగా కనవలేదు. అడల్ట్ జోకులు వేయంగా కానీ, అడల్ట్ కామెడీ చేయంగా కానీ, అడల్టరీకి సంబంధించి నేను ఏది కూడా చేయలేదబ్బా. ఇక ఒక నిమిషం, నిన్నెవరు పట్టించుకోరు కావచ్చు, నాకు ఫ్యామిలీ ఉంది అన్నది. అంటే ఈమెకి ఫ్యామిలీ లేదా? నువ్వు అదే కంటెంట్ చేసుకునే దానివి కదా అన్నది. ఇవన్నీ కాదండి, అలా ఎందుకంటారు? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానంటే నువ్వు అదే కంటెంట్ చేసుకునే దానివి కదా అంటారు. అంటే ఇటు దిక్కు నుంచి వెళ్ళి మీరు గారు, సోనియా గారు అంటే నువ్వు అదే కంటెంట్ చేసుకునే దానివి, అడల్ట్ కామెడీ చేసుకునే దానివి, నువ్వు పొద్దు నుంచి రాత్రి దాకా గవ్వే కదా చేసేది, ఇక్కడ అంతా లేకి జోకులు వేసుకుంటూ తిరుగుతావు. నేను ఏదో ఒకటి చేస్తున్నాను అంటే నిన్ను ఫ్లాప్లో పెట్టిండు, అందుకే నన్ను ఫ్లాప్లో పెట్టలేదు నాగార్జున గారు, నేను ఫ్లాప్లో పెట్టిండు అందుకే అంటే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్లాప్లో పెట్టారంటే నిన్నేం హిట్లో పెట్టలేదు కదని చెప్పి విష్ణుప్రియ అన్నది. అమ్మా ఆహా ఏంటి హిట్లో పెట్టలేదా? ఏంటిది అటా ఉంది విష్ణు. ఒక టాస్క్లు ఆడవు, నువ్వు ఏం చేయవు, నువ్వు అసలు ఈ ఆటకే అన్ఫిట్, నేను ఎందుకు తీసుకున్నారు అంటే నిన్నెందుకు తీసుకున్నా, నేను బూత్ జోకులు వేయడానికి తీసుకున్నాను ఆమె. సారీ చెప్పలేదంటే నీకు సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే సారీ నీ తప్పు కాబట్టి నువ్వు సారీ చెప్పినావు. యాక్చువల్గా చాలా వరకు ఏమవుతుందంటే ఇవాళ రేపు సొసైటీలో మన తప్పు లేకపోయినా మనం అయ్యో సారీ అని చెప్తే, అంటే పొరపాటున జరిగిన ఇద్దరు తప్పు ఉన్నా కానీ మనం సారీ అని ముందుగా అన్నాం అనుకో, మనది తప్పు చేస్తున్నారు జనాలు. అట్లా తయారైంది లోకం, గలీజ్గా తయారైంది లోకం. ఇప్పుడు విష్ణుప్రియ అండ్ మన ఈ అమ్మాయి సోనియా వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్లో నిఖిల్ నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళి క్లోజ్ లేరు కదా, ఈ 2 రోజుల నుంచి బాగా క్లోజ్ అయ్యారు కదా, ఎందుకు ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య సెట్ అయింది అని క్వశ్చన్ అడిగింది. యాజ్ యూజువల్ ఇదే క్వశ్చన్ అడిగింది. దానిలో బూత్ ఎక్కడుంది, దానిలో అడల్టరీ ఎక్కడుంది, దానిలో అడల్ట్ కామెడీ ఎక్కడున్నది, దానిలో ఏమున్నది? ఏం లేదు కదా. దాన్ని సింపుల్గా కావాలని ఒక రకంగా క్రియేట్ చేసి పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేసి దాన్ని ఒక సీన్ చేసి పెట్టింది అన్నట్టు. అంటే ఈమెకి నామినేషన్కి ఒక రీజన్ దొరుకుతుంది. అఫ్కోర్స్ ఈమె ఏమన్నది, అట్లాంటి చీప్గా వాళ్ళని నామినేట్ చేయను నేనని చెప్పింది. ఈమె ఏం చేసింది, నైనికని సీతని చేసింది. సరే ఇవన్నీ పక్కన పెడితే సారీకి వాల్యూ ఉంది నా దగ్గర, నేను అనవసరంగా సారీలు చెప్పా అని చెప్పి సోనియా అన్నది. తప్పైపోయింది అబ్బా. ఇప్పుడు ముందు సారీ చెప్తే తప్ప, లోపలికి పోయిన తర్వాత కూడా కంటిన్యూ చేసినాం అంటే విష్ణుప్రియ ఉండి ఫుటేజ్ జనాలు చూస్తున్నారు కదా, మీకు కనబడ్డదా, చూసిరా అని చెప్పి బతలాడుకుంటాను. నేనేం మాట్లాడలేదు, మీకు తెలుసు కదా, మీరు చూసే ఉండొచ్చు అని చెప్పి విష్ణుప్రియ తన వర్షం చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. నువ్వు ఇక్కడ అదంతా మాట్లాడకు, నువ్వు జనాలకి ఏమైనా చెప్పుకునేది ఉంటే కనుక, జనాలు ఫుటేజ్ చూసినావా అంటున్నావు కదా, జనాలకి ఏమైనా చెప్పుకునేది ఉంటే కెమెరాల ముందు పోయి చెప్పుకో. నా టైం వేస్ట్ చేయక ఇక్కడ నీతో మాట్లాడడానికి, ఇక్కడ ఊరికే నువ్వు జనాలతో మాట్లాడితే నీకు నిలబడడానికి నా టైం వేస్ట్ చేయకుండా. అది 24 hours అసలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా కష్టపడుతూ ఉంటుంది అబ్బా సోనియా. ఇదే పంచాయతీ జరిగిందబ్బా నామినేషన్ మొత్తం. ఫస్ట్ ప్రోమోలో నామినేషన్కి సంబంధించి చూపించారు అభయ్ వర్సెస్ మన ఆదిత్య ఓం అన్న పాపం ఈ గేమ్కి అసలు సెట్ కాడు అన్న దృష్టిలో శేఖర్ భాష నన్ను ఎందుకు చేసిండు, ఆదిత్య ఓం అన్న శేఖర్ భాష నామినేట్ చేసిండు. దేనికి తెలుసా, ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నో క్రమశిక్షణ లేదు నీకని చేసిండు. ఈయన హై స్కూల్ నడిపిస్తాడా లేదా మిలిటరీ ట్రైనింగ్ ఇస్తాడా? ఇక్కడ ఆదిత్య ఓం అన్న క్రమశిక్షణ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా, చాలా ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు నువ్వు. నేను నీకు చాలాసార్లు కోట్స్ ఇచ్చాను అంటే చెప్పిండు అని చాలాసార్లు నీకు కోటింగ్ ఇచ్చాను అన్న సెన్స్లో కోట్స్ ఇచ్చాను అంటే శేఖర్ భాష నుండి నాకు ఒక్క కోట్ కూడా ఇవ్వలేదు కదా నువ్వు అంటాడు. ఈ షోకి నువ్వు ఫిట్ కాదు, ఎందుకంటే నువ్వు అసలు ఏం చేయట్లేదు అంట. ఆయననే టాస్క్లు ఆడిండు, శేఖర్ భాషనే టాస్క్లు ఆడిండు, మళ్ళీ ఛాన్సులు వచ్చినాయి. అట్లా ఛాన్సులు వచ్చినాయి కాబట్టి ఈ చీఫ్కి అసిస్టెంట్ చీఫ్ లెక్క సెలెక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇవన్నీ జరిగినాయి. స్టార్టింగ్ నుంచి టాస్క్లలో ఎంతో బెటర్గా ఆడుతున్నాడు. ఈవెన్ ఆ ఇటుక బ్యాలెన్స్ టాస్క్లో కూడా సూపర్గా ఆడిండు శేఖర్ భాష అన్న. ఏదో నువ్వు అన్నింటిలో వీక్గా ఉన్నావు, నువ్వేం చేయట్లేదు, నువ్వు వేస్ట్ అన్నది చెప్పిండు. ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి అబ్బా నామినేషన్లు. అందుకే బిగ్ బాస్ మళ్ళీ మొత్తుకున్నాడు, ఫైర్ లేదబ్బా, ఫైర్ కావాలంటే కింద వరిగడ్డేసి అంటు పెడతాం, ఫైర్ వస్తుంది, ఆ ఫైర్లో అటు ఇటు నడుగురు, అప్పుడన్నా మీకు మంటమండి గట్టిగా చెప్తారా ఫీల్డ్కి వచ్చిండే బిగ్ బాస్ నీరసంగా ఇరిటేటివ్గా. బిగ్ బాస్ పోయినసారి ఉన్న ఉత్సాహం ఈ వీక్ లేదు, జరంతా గట్టిగా చేయరి అని చెప్పిండు. ఆయన ఏం చేయలేదు. సోనియా నామినేషన్ టైంలో చెప్పింది ఇది, ఎందుకంటే సోనియా అయితే గట్టిగా చేస్తుంది కానీ సోనియా కూడా ఏం గట్టిగా చేయలే. అయిపోయింది, మెల్లగా అలవాటు అందరూ. అంతకుమించు నాగమణి కంటే కొంచెం బెటర్గా చేసిండేమో అనిపించింది. కట్ చేస్తే చెప్తున్నా,
సరిపోయింది. హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు అన్నట్టు వీళ్ళంతా కూడా ఎంత ఇట్లాంటి బిస్కెట్ పంచాయతీలు పెట్టుకుని బిస్కెట్ అయిపోయి ఆఖరికైతే నాగమణి గట్ట ముందర ఉరుకుతాడు చూడరు, అదే జరగబోతుంది. సో ఇది ద మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ బేబక్క బజ్ ఇంటర్వ్యూ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, టాటా, బై బై, టేక్ కేర్, నమస్తే, షబా ఖైర్. రొయ్యలు పచ్చడి టేస్ట్ చేస్తున్నా. ఆహా సూపర్ స్వాతి అమ్మ. ఏదైనా పాట పాడాలనిపిస్తుంది కానీ ఏం పాట పాడాలి? గుమ్మగుమ్మలాడే స్వాతి పచ్చళ్ళు తినమంటున్నాయి అని పాడితే బాగుంటుందా? బా తమ్ముడు మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి తమ్ముడు రొయ్యలు పచ్చడి. ఇంకా చికెన్ టేస్ట్ చేయలేదు. నాకు ఈసారి అయితే ½ కేజీ రొయ్యలు. స్పెషల్లీ నాకైతే మాత్రం మటన్ పికిల్ చాలా బాగా నచ్చింది, అండ్ గోంగూర ప్రాన్స్ పికిల్ అండ్ బోన్లెస్ చికెన్ పికిల్, ఈ మూడు కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఆబ్వియస్లీ అన్ని చాలా బాగున్నాయి, బట్ మనకి పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, కొన్ని బాగా నచ్చాయి కదా. టేస్ట్ అయితే టూ అసలు చికెన్ పికిల్ సూపర్ ఉంది. ఒక ½ కేజీ బియ్యం తినేస్తా అనిపిస్తుంది నాకైతే. గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే కొట్టు